ఈ అమ్మాయి మన దగ్గరికి వచ్చినప్పుడు మైనర్ అని తెలిసింది. సో వెన్ ఇన్ ద ఎంక్వైరీ, ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ద ఎంక్వైరీ, వీ కేమ్ టు నో దట్ షీ వాస్ టేకెన్ యాజ్ అసిస్టెంట్ బై ద కొరియోగ్రాఫర్. దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ జరిగిందా లేదని ఇప్పుడు ఎంక్వైరీలో ఉంది. అది జరుగుంటే కనుక ఏ రకంగా జరిగింది, ఆ డీటెయిల్స్ తెలిసినప్పుడు ఏ రకంగా అలౌ చేశారనేది, ఇట్స్ ఆల్ ప్రాసెస్ ఆఫ్ ఎంక్వైరీ నో. సో అది వచ్చినాక వన్స్ దట్ కమ్స్ అవుట్, విల్ మేక్ ష్యూర్ ఈవెన్ ద యూనియన్స్ ఫాలో దిస్ గైడ్లైన్ వెరీ స్ట్రిక్ట్లీ అండ్ ద ఛాంబర్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. చాలా మంచి క్వశ్చన్ అడిగారు సార్, విచ్ ఇస్ అ వెరీ వ్యాలిడ్ క్వశ్చన్. మీరు దాని మీద agreed sir, but media guidelines apply to all the media, electronic media, every media. There are media guidelines. No sir, we had to call all. Okay, well let me don't cross talk. Let us say what she has to say. Okay, sir, mere channel represent. Let me sir, okay, sir, let me address sir, me Swatantra sir, mere sir, you are representing TV9 nunchi. నిన్న నేను ఐ హ్యాడ్ టు రిక్వెస్ట్ మనకి మీడియా గైడ్లైన్స్ టు రిపోర్ట్ సెక్షువల్ అబ్యూజ్, రేప్, మీడియా గైడ్లైన్స్ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటివి. నేను ఐ హ్యాడ్ టు ఫార్వర్డ్ ఇట్ టు ఇంక్లూడింగ్ యువర్ ఛానల్. ఐ హ్యాడ్ టు టాక్ అబౌట్ దిస్ టు ఆల్ ది హెడ్స్. I personally had reached out to many of the TV channel heads. Sir, we are bound not to give a detail of the person to అమ్మాయి యొక్క డీటెయిల్కి వెళ్ళగలుగుతుంది అనే ఒక సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కూడా మీరు మీడియా తరపున ఇవ్వకూడదు. ద మొమెంట్ యూ సెడ్ దట్ ఒక ప్రోగ్రామ్ పేరు ఏదైతే చెప్పారో అంత బయటకు వచ్చేసింది కదా, సో మీడియా రివీల్ చేసినట్టే కదా. మీరు చెప్పండి సార్. ఇప్పుడు మీరు చెప్పింది నాకు ఈ రకంగా అర్థమైంది. ఎవరు చెప్పనా? మీరే చెప్పండి సార్. మీరే చెప్పండి. యు ఆర్ ద రైట్ పర్సన్ టు అడ్రస్ దిస్. వాట్ యు సెడ్ ఇస్ మీడియాకి ముందే ఇచ్చుంటే బాగుండేది అనేది మీరు అంటారు. అంతేనా మీరు అడిగింది? ఇప్పుడు భరద్వాజ్ గారు మాడినప్పుడు, నేను ఫస్ట్లో మాడినప్పుడు ఇట్లాంటి కేసులు అన్నీ కూడా చాలా గోప్యంగానే చేయాలి. వీఆర్ నాట్ సపోజ్ టు రివీల్ ఎనీథింగ్ టు ద మీడియా ఇన్ అడ్వాన్స్. ఈ పర్టికులర్ కేసులో మీడియా దగ్గరికి ఎందుకు వచ్చిందంటే బికాస్ షీ హెస్ ఫైల్డ్ ఎ పోలీస్ కేస్ ఆన్ ఎ సర్టన్ సెక్షన్. కాబట్టి ఎఫ్ఐఆర్ రావటం మూలంగా మీడియా దగ్గరికి వచ్చింది. నిన్న మాకు తెలిసినా కానీ నేను మీడియాలో బ్లో అయింది నిన్న మార్నింగ్ అనుకుంటా. మార్నింగ్ అయింది. దెన్ వీ హ్యాడ్ ఎ మీటింగ్ టిల్ ఈవినింగ్ 6 o'clock. ఆఫ్టర్ దట్ మధ్యలో ఈ రిపోర్ట్స్ కూడా వస్తుంటుంటూ ఆ ప్రెస్ నోట్ రిలీజ్ చేయాల్సి వచ్చింది. బట్ ఈ కేసెస్ ఏ అయినా కానీ మనకి రెడ్రెసల్ కమిటీకి వచ్చినప్పుడు వీఆర్ నాట్ సపోజ్ టు గివ్ అవుట్. ఇనిషియల్లీ ఇవ్వకూడదు. అంటిల్ ఇందాక ఏదో క్వశ్చన్ అడిగారు. సారీ